హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు గ్రూప్ 2 ఎగ్జామ్స్ మెంటర్ అయిన ధనుంజయ్ గారు. అంటే ఓవరాల్గా గ్రూప్ 2కి సంబంధించిన అప్డేట్స్ అయితే ప్రీవియస్ ఎపిసోడ్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించిన ముఖ్యంగా పేపర్ 2కి సంబంధించిన అప్డేట్ ఈరోజు ఎపిసోడ్ తీసుకుందాం. హాయ్ సార్. నమస్కారం సార్. ప్రీవియస్ ఎపిసోడ్లో గ్రూప్ 2 సంబంధించిన క్రూషియల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. పేపర్ 1 దానికి సంబంధించిన సబ్జెక్ట్ సిలబస్ ఎవ్రీథింగ్ చెప్పడం జరిగింది. బట్ విరాట్ గారు పేపర్ 2 అనగానే మన ఆడియన్స్ అందరూ భయపడతారు, మీరు చూడండి అని అన్నారు. ఎందుకు అంతలా భయపడతారు? ఇందులో ఉన్న సిలబస్ ఏ విధంగా ఉండబోతుంది, దీనికి తీసుకోవాల్సిన స్ట్రాటజీస్ ఏంటి, వీటిపై మీరు ఇచ్చే సలహాలు ఏ విధంగా ఉంటాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇదే సంవత్సరం అంటే 2024 స్టార్టింగ్లో వచ్చేసరికి మనకి గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరిగింది, గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరిగింది. ఓకే. సో గ్రూప్ 2 ప్రిలిమ్స్లో 5 సబ్జెక్ట్స్ ఉంటే ఒక 2 సబ్జెక్ట్స్ అటెంప్ట్ చేసేలా ఇచ్చి మిగిలిన 3 సబ్జెక్ట్స్ భయపెట్టేస్తారనమాట. ఓకేనా. గ్రూప్ 1లో కూడా అంతే 2 పేపర్స్ ఉంటాయి. గ్రూప్ 1 ప్రిలిమ్స్లో 2 పేపర్స్లో కూడా ఒక 2 సబ్జెక్టులు మాత్రమే రాయగలిగేలా ఇచ్చి మిగిలినవన్నీ కూడా అసలు ఇంతకీ మన సిలబస్ ఏనా అన్నట్టు చేశారనమాట. ఇందులో మనకి మేజర్గా కనిపించేది ఏంటంటే అసలు వాళ్ళు ఏ రకమైన స్ట్రాటజీ మెయింటైన్ చేస్తున్నారని. అంటే స్టాక్ కంటెంట్ అనే పేపర్ 1నే వాళ్ళు భయపెట్టినప్పుడు ఆ సబ్జెక్ట్స్ భయపెట్టండి. పేపర్ 2 డైనమిజం ఎక్కువ ఉంటుందండి. సో పేపర్ 2 డైనమిజం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఏపీపీఎస్ అనేది ఎలా ఆలోచిస్తుందంటే వీళ్ళంతా కూడా అంటే ప్రిపేర్ అవుతున్న యాస్పిరెంట్స్ అంతా కూడా సైంటిస్టులు అనుకుంటున్నట్టు ఎగ్జామ్ పేపర్ తయారు చేస్తారు. దాంతో ఏమవుతుందంటే పాపం వీళ్ళు సగం చూస్తున్నారు, వీళ్ళకి ఇచ్చే టైంలో అదే అవుతుంది. ఈలోపు వాళ్ళ ప్రొఫెసర్ చాలా హై స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నారు. దీనివల్ల మంచి అవుట్కమ్ రావచ్చు, ఎందుకంటే బాగా చదివి జెన్యూన్ పర్సన్స్ హై లెవెల్ స్టాండర్డ్స్ ఉన్నటువంటి బ్యూరోక్రసీ రావచ్చు సిస్టంలోకి. కానీ ముందు వీళ్ళు క్వాలిఫై అవడానికే భయపడుతున్నారు కదా. సో ఎందుకు ఇలా జరుగుతుంది అంటే పేపర్ 2లో ఏమున్నాయి ఒకసారి మాట్లాడితే పేపర్ 2లో 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి. 2 సబ్జెక్ట్స్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఎకానమీ. సో ఎకనామికల్ ఇష్యూస్ అంటాం సింపుల్గా చెప్పాలంటే. ఎకానమీలో వాడు 5 యూనిట్స్ మెన్షన్ చేస్తారు. 5 యూనిట్స్లో 3 యూనిట్స్ అనేవి దేనికి సంబంధించి అంటే ఇండియన్ ఎకానమీకి సంబంధించి, 2 యూనిట్స్ అనేవి ఏపీ ఎకానమీకి సంబంధించి. బేసికల్గా 5 యూనిట్స్ కలిపి 75 మార్క్స్. సో ఈ 75 మార్క్స్లో మన జనరల్ వ్యూలో మాట్లాడినప్పుడు 3 యూనిట్స్ ఇండియన్ ఎకానమీ కాబట్టి 45 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. 2 యూనిట్స్ వచ్చేసరికి ఏపీ ఎకానమీ కూడా 30 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ నాకున్న ఎక్స్పీరియన్స్ ఇప్పుడు నేను గ్రూప్ 1 అప్రాక్సిమేట్ 4 టైమ్స్ రాస్తాను అనమాట. సో నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం ఇంకో మెంటర్షిప్ బ్యాచెస్ అన్ని లీడ్ చేస్తున్నా కాబట్టి 2 స్టేట్లు కూడా నాకున్న ఎక్స్పీరియన్స్ నేను చెప్పేది ఏంటంటే ఇందులో మీరు ఈ 5 వీటిలో ఏపీ ఎకానమీ 30 మార్క్స్ ఇవ్వకపోవచ్చు. అదొక్కటి కొద్దిగా మీరు కరెక్షన్ చేసుకుంటే మెంటల్లీ ఓకేనా. అంటే ప్రిపరేషన్లో అది కొద్దిగా మైండ్లో పెట్టుకుంటే మీకు బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే దాని నుంచి వచ్చేసి అనే కాన్ఫిడెన్స్ అయితే వద్దంటున్నాను. ఎందుకంటే ఏపీపీఎస్ మామూలుగానే నేనే చాలా క్రూయల్గా పేపర్ తయారు చేస్తాను, నాకంటే దారుణంగా ఉంటుంది అనమాట ఏపీపీఎస్ పేపర్. నన్ను చూస్తున్న దరిదాపులు ఎవరు రారు, భయపడతారు. ఏపీపీఎస్ నాకంటే దారుణంగా ఉంటుంది. కాబట్టి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎక్స్పీరియన్స్ చెబుతున్నా కదా, మీరు ఆ 30 మార్క్స్ ఉంటాయి ఏపీ ఎకానమీ, ఆ 30 మార్క్స్ ఇవ్వడానికి ఛాన్స్ తక్కువ ఉంది. సో మీరు మైండ్లో 20 to 25 మార్క్స్తోనే మైండ్లో ఉంచండి. 50-50 ఛాన్స్ తక్కువ ఉంటుంది. ఎక్కువ వెయిటేజ్ ఎందుకు ఇలా మాట్లాడుతున్నానంటే వాడు ఏపీ ఎకానమీలో 2 యూనిట్స్ ఇచ్చాడు కానీ 4 లెసన్సే ఇచ్చాడు. ఇండియన్ ఎకానమీ 3 యూనిట్స్ ఇచ్చాడు కానీ 13 సబ్ టాపిక్స్ ఉన్నాయి. ఇది మీరు మర్చిపోకూడదు అనమాట. ఓకేనా. ఇప్పుడు మనము ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియన్ ఎకానమీ గురించి మాట్లాడేటప్పుడు ఇండియన్ ఎకానమీలో నేను మరలా చెబుతున్నానండి, గవర్నమెంట్ నాకు క్లారిటీ ఉంది. ఇంతకు ముందు కూడా ఇటువంటి గవర్నమెంట్ ప్రజెంట్ ఏపీలో రూలింగ్ ఉన్న గవర్నమెంటే అటువంటి గవర్నమెంట్ 2014లో వచ్చినప్పుడు 16 ఎగ్జామ్ కండక్ట్ చేశారు. ఎకానమీ పేపర్ 150 మార్క్స్ కండక్ట్ చేశారు. నాకు ఇంకా గుర్తుంది ఆ డేస్ అనేవి. 150కి నాకు 128 మార్క్స్ ఆ పేపర్ ఎకానమీ. బేసికల్గా అప్పుడు నాకు అంత కమాండ్ లేదు, కానీ సర్వేను బడ్జెట్ను కరెంట్ ఎకానమీ చదివి వెళ్ళాను. ఇప్పుడు మీకు నేను చెప్పేది ఒకటే ఏంటంటే బోర్డు ఏమో నాకు పక్కన పెడితే కానీ గవర్నమెంట్ అయితే అటువంటి గవర్నమెంటే. ఫోకస్ అనేది కొద్దిగా ఇండియన్ ఎకానమీ సర్వే, ఇండియన్ బడ్జెట్, యూనియన్ బడ్జెట్, వాటితో పాటు కరెంట్గా ఎకనామికల్ ఇష్యూస్. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి న్యూస్లో ఓఎంఓ ఉంది, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అని. అది కరెంట్ టాపిక్ కాదు, ఇష్యూ రన్ అవుతుంది అంతే. కానీ దాని క్వశ్చన్ కరెంట్ ఇవ్వరు, స్టాక్ ఎకానమీ నుంచి ఇస్తాడు. కానీ టాపిక్ ఎక్కడది? అది ఈరోజు న్యూస్లో వచ్చింది కాబట్టి దాని మీద స్టాక్ క్వశ్చన్ ఇస్తున్నారు. మీకు అర్థమైంది అనుకుంటా. అంటే ప్రెజెంట్ ఏది బర్న్ అవుతుందో వాటి మీద క్వశ్చన్స్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎగ్జాంపుల్ లేటెస్ట్గా ఆర్బీఐ కాస్త ఒక 100 టన్నుల బంగారం అనేది తెప్పిద్దాం అనుకుంటుంది. ఎక్కడి నుంచి? ఇంగ్లాండ్ నుంచి.
మన బంగారం అయితే తెప్పిద్దాం అనుకుంటుంది. విషయం ఏంటంటే ఇప్పుడు ఆర్బీఐ అనేది మానిటరీ పాలసీలో భాగంగా మనీ అండ్ గోల్డ్ని ఎలా బ్యాలెన్స్ చేస్తుంది, ఎలా స్టోర్ చేస్తుంది, కంట్రోల్ ఎలా చేస్తుంది అనే విషయం మీద క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది. అంటే న్యూస్లో ఉన్నటువంటి ఇష్యూ మీదనే క్వశ్చన్స్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఈ గవర్నమెంట్లో. ఇది ప్రాక్టికల్గా నేర్చుకోవాలి. సో మీరు మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటంటే ఇండియన్ ఎకానమీలో సబ్ టాపిక్స్ కలిపి 13 వరకు ఉన్నాయి, కానీ కరెంట్ అన్నిటికీ లేదు. ప్లానింగ్స్ అని ఒక టాపిక్ ఉంది, ఇచ్చారు, కానీ స్కోర్ తక్కువ ఉంటుంది, 1 or 2 మార్క్సే వస్తాయి. నీతి ఆయోగ్ సబ్ టాపిక్ ఉంది, 1 మార్క్ వస్తే వస్తుంది, లేకపోతే లేదు. సో 1 మార్క్ వరకే ఛాన్స్ ఉంది. ఇవి కాకుండా గ్రోత్ అండ్ డెవలప్మెంట్ థియరమ్స్ ఉంటాయి, సో మంచి మార్క్సే వస్తాయి. అంటే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది అన్నిటికీ ఈక్వల్ వెయిటేజ్ లేదని. సో ఇందులో దేనికి వెయిటేజ్ ఎక్కువ ఉందో వాటి మీరు సరిగ్గా ప్రిపేర్ అవ్వగలిగితే, ఎందుకంటే మీరు 60 డేస్లో 65 డేస్లో మొత్తం ప్రిపేర్ అయ్యి కరెంట్ అప్డేట్ చేసి సర్వే మొత్తం చదువుదామంటే సర్వే బుక్లెట్ ఎంత ఉంటుందన్నమాట. మీరు ఎప్పుడు చదువుతారు, అస్సలు పాసిబుల్ అవ్వదు. కాబట్టి ఇందులో మీరు చాలా క్లారిటీ మెయింటైన్ చేయాలి. అందులో ఏబిపిఎస్ పేపర్ ఎలా ఉంటుందంటే చాలా హై స్టాండర్డ్. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం పరిగెట్టి ఒక ప్లేస్కి ఆగిపోతాం కదా, కానీ మన టార్గెట్ మనం ఆగిపోయిన తర్వాత ఫీట్ అనమాట, అక్కడి నుంచి ఉంటుంది. సో మనం పరిగెట్టిన తర్వాత ఎండింగ్ తర్వాత ఉంటుంది టార్గెట్. సో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏదో ఇన్నోవేటివ్ ట్రై చేసి ఉన్నో కోల్పోవద్దు. మనకి ఏపీపీఎస్సీలో ఇండియన్ ఎకానమీకి సంబంధించి వాళ్ళు మెన్షన్ చేసిన సిలబస్లో అన్ని కరెంట్ ఇష్యూస్ కాదు. మన ఆడియన్స్ కామెంట్స్ కూడా ఏంటి అంటే కరెంట్ ఎక్కువ ప్రిపేర్ అవ్వాల్సి ఉందా, స్టాక్ ఎక్కువ ప్రిపేర్ అవ్వాల్సి ఉందా, అసలు పేపర్ ఏ విధంగా ఉండబోతుంది అనేది మీకు ఇందాక వీడియో స్టార్టింగ్లో చెప్పాను. ఏమనంటే కరెంట్ ఎక్కువ ఫోకస్ చేయండి. ఇప్పుడు ఏం చెబుతున్నా మరలా సిలబస్లో సగం కరెంట్ ఉంది, సగం స్టాక్ ఉంది. అంటే అన్ని లెసన్స్ కరెంట్ లింక్ లేవు, అన్ని స్టాక్ లింక్ లేవు. ఎక్కడికో ఎందుకండి ఇప్పుడు టీజీపీఎస్సీ కండక్ట్ చేసినటువంటి గ్రూప్ 3 ఎగ్జామ్ కానీ వీటిల్లో కూడా మీరు ఎకానమీ చూస్తే ఎక్కువగా రిలేటెడే ఉన్నాయి. స్టాక్ ఏం క్వశ్చన్స్ లేవు. అంటే అర్థమైంది ఎకానమీలో ట్రెండ్ మారిపోయింది కాబట్టి స్టాక్కి అవేర్నెస్ కోసం ఉపయోగపడుతుంది. ఎగ్జామ్ రాయాలంటే మాత్రం ఈ ఎన్డీఏ గవర్నమెంట్ నథింగ్ బట్ 2014 ఉన్నటువంటి గవర్నమెంట్ సెంటర్లో ఈ ఇన్నోవేటివ్ స్కీమ్స్, పాలసీస్, దీని రూలింగ్ ఇవన్నీ కూడా క్లారిటీ ఉంటే మంచి స్కోర్ వస్తుంది. స్టాక్లో స్కోర్ రావని చెప్పడం లేదు, కానీ సో కొద్దిగా తక్కువ ఉంటుంది. రెండు బ్యాలెన్స్ చేస్తే మంచి మార్క్స్ వస్తాయి. లేదు ఏదో ఒక విధంగా జాబ్ రావాలంటే మాత్రం కరెంట్ కొద్దిగా ఎక్కువ. కరెంట్ అంటే మర్చిపోవద్దు, కరెంట్ అంటే ఏదో ఈ 1 month or 2 months జరిగినవి కాదండి. ఎకానమీలో కరెంట్ అంటే అర్థం ఏంటంటే పాలసీ మేకింగ్ బట్టి ఉంటుంది. ఈ గవర్నమెంట్ 2014లో వచ్చింది కాబట్టి 14 నుంచి ఇప్పుడు దాకా ఒకటే మైండ్ సెట్ ఉంటుంది గవర్నమెంట్ పాలసీ మేకింగ్లో. ఇవన్నీ ఎకానమీ కరెంట్లోనే భాగమే. అదొకటి మర్చిపోకుండా ప్రిపేర్ అయితే ఎకానమీ హ్యాండిల్ చేయొచ్చు ఇండియన్ ఎకానమీ అనేది. సో ఇందులో రెండవ చూస్తే స్టేట్ ఎకానమీ ఉంది. ఒకప్పుడు స్టేట్ ఎకానమీ నేనే చెప్పాను చాలామంది స్టూడెంట్స్కి ఏమని, స్టేట్ ఎకానమీ సిలబస్ తక్కువ, మంచి మార్క్స్ వస్తాయని. కానీ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే లేటెస్ట్గా కొత్తగా ఫామ్ అయిన గవర్నమెంట్ కాస్త స్టేట్ ఎకానమీలో స్టాక్ ఉంది పక్కన పెడితే, సర్వే బుక్లెట్ రిలీజ్ చేస్తుంది పక్కన పెడితే, బడ్జెట్ రిలీజ్ చేస్తుంది పక్కన పెడితే, న్యూ పాలసీస్ రిలీజ్ చేస్తుంది పక్కన పెడితే, విజన్ డాక్యుమెంట్స్ స్వర్ణాంధ్ర 2047 రిలీజ్ చేస్తుంది. ఆ ఒక్క విజన్ డాక్యుమెంట్ ఇండియన్ ఎకానమీ అంత ఉందన్నమాట. ఏకంగా వెయిటేజ్ ఏమో తక్కువ. సో అనుకోకుండా వెయిటేజ్ తక్కువ, సిలబస్ పెరిగిపోయింది స్టేట్ ఎకానమీ. మరి ఇప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలి? ఒకటే సొల్యూషన్, ఇప్పుడు దాకా సరిగ్గా చదవకపోతే మాత్రం ఏపీ ఎకానమీ సర్వేలో సిలబస్లో ఉన్న లెసన్స్, సిలబస్లో 4 టాపిక్స్ ఉన్నాయి. ఆ 4 అంటే ఇండస్ట్రియల్, అగ్రికల్చర్, సర్వీస్ సెక్టర్ ప్లస్ పబ్లిక్ ఫైనాన్స్ అని ఉన్నాయన్నమాట. ఈ 4 టాపిక్లు పర్ఫెక్ట్గా సర్వేలో చదవండి. సర్వే మొత్తం చదవద్దు, అనవసరంగా ఏపీపీఎస్ తెలుసుకోవడం చెబుతున్నాను అనమాట. ఆల్రెడీ మనకి ప్రిలిమ్స్లో అవుట్ ఆఫ్ సిలబస్ అని చెప్పేసి ఏపీపీఎస్ కంప్లైంట్ చాలా వెళ్ళినాయి. కాబట్టి మరలా అవుట్ ఆఫ్ వెళ్ళడానికి అవకాశం లేదు. కాబట్టి సర్వే బుక్లెట్ 400 pages ఉంటాయి, మొత్తం చదవద్దు, టైం అంతా కిల్లింగ్. ఈ 4 టాపిక్స్ సిలబస్లో మెన్షన్ చేశారు కదా, అవి బాగా చూసుకొని ఓపుకుంటే మిగిలిన మీ ఇష్టం అనమాట. ఇవి బాగా చూసుకోండి. కాబట్టి ఏపీ ఎకానమీలో మీరు ఇన్నోవేషన్ ట్రై చేస్తే మార్క్స్ తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఏపీ ఎకానమీ వరకు నాకు తెలిసి సర్వే ఒకటి, బడ్జెట్ ఒకటి చూసుకోండి. ఓపిక ఉంటే స్టాక్ చూడండి, ఓపిక లేకపోతే ఇవే రివిజన్ చేయండి. ఓకేనా, ఇది ఒకటి. ఇంకొకటి ఏపీ ఎకానమీలో మనకి పాలసీస్ రిలీజ్ చేశారండి. ఓకేనా, అంటే సింపుల్గా చెప్పాలంటే మనకి ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీస్ కానీ, ఎంఎస్ఎంఏ పాలసీస్ కానీ, ఇండస్ట్రియల్ కొత్తవి చాలా వచ్చాయి. ఎస్, ఇవన్నీ రిలీజ్ చేశారు. కానీ ఇందులో మనకి ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు రాస్తుంది గ్రూప్ 2, గ్రూప్ 1 కాదు. అంటే అర్థం ఏంటి, గ్రూప్ 1లో పాలసీని విమర్శించమంటాడు, పాజిటివ్ నెగిటివ్ చెప్పండి, వే ఫార్వర్డ్. గ్రూప్ 2లో పాలసీలో మొత్తం చదివితే టైం అంతా కిల్లింగ్. సో మరలా నాకున్న ఎక్స్పీరియన్స్ చెబుతున్నాను, పాలసీలో కీ హైలైట్స్ ఉంటాయి. సింపుల్గా చెప్పండి, న్యూమరికల్ వాల్యూస్ ఉంటాయి, వాటిని టార్గెట్స్ అంటారు.
పాలసీలో న్యూమరికల్ వాల్యూస్ మాత్రమే చదవండి, మిగిలిన వదిలేస్తే మీకే మంచిది, టైం సేవ్ అవుతుంది. లేదు పాలసీ మొత్తం చదువుతారంటే ప్రొఫెసర్ అవుతారు జాబ్ పక్కన పెడితే మాత్రం. సో అదొక క్లారిటీ మెయింటైన్ చేయండి. ఇది ఎకానమీకి సంబంధించి మీరు చూసేవాళ్ళు, నా మాటలు బట్టి మీకు అర్థమై ఉంటుంది. క్లియర్గా సిలబస్ హెవీ ఉంది, వెయిటేజ్ చూస్తే తక్కువ ఉంది, చాలా క్లారిటీగా హ్యాండిల్ చేయండి. రివిజన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎకానమీ ఎందుకు నీడో అది మాత్రమే చూసుకోండి. ఇంకొకటి ఎకానమీకి రివిజన్ చాలా నీడ్. ఎందుకంటే హాఫ్ ఆఫ్ ది డేటా న్యూమరికల్ వాల్యూస్ ఉంటాయి, నెంబర్స్ గుర్తుపెట్టుకో. మీరు రోడ్డు మీద ఒక నెంబర్ చూసి ఇంటికి వెళ్తారు, అడిగి చెప్పగలరా ఒక 10 digits ఉంటే కదా. సో అంటే అర్థం ఏంటి, నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ అవ్వాలి. కాబట్టి మీరు లిమిటెడ్ టార్గెట్ పెట్టండి, నెంబర్ ఆఫ్ రివిజన్ చేయండి. లేదా నెగిటివ్ మార్కింగ్ ఉన్నాయి, ఉన్న మార్కులు పోతాయి, చాలా డేంజరస్. సో ఇది ఎకానమీ పేపర్, అందుకే వాళ్ళు భయపడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ధనంజయ్ గారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే భయపెట్టారని చెప్పాలి, బట్ అట్ ది సేమ్ టైం దీనికి తగ్గ ఈ స్ట్రాటజీస్ సొల్యూషన్స్ మీ దగ్గర ఉన్నాయి కాబట్టి ఆ ప్రిపరేషన్ అనేది ఏ విధంగా ఫాలో అప్ చేయాలనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఆ ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలి, మీరు ఎటువంటి అంశాలు ముఖ్యంగా పాటించాల్సి ఉంటుంది అండ్ సార్ ఒక హింట్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ. ఎకనామీలో ముఖ్యంగా న్యూమరికల్ డేటాని ఎక్కువ గుర్తుపెట్టుకోండి, ఎంత బడ్జెట్ ప్రొవైడ్ చేశారు, దాని నుంచి ఎక్సెట్రా ఏం జరిగింది అనేది. సో ఇలాంటి విషయాలు ఇంకొంచెం క్రూషియల్గా మీరు డైరెక్ట్గా తెలుసుకోవాలనుకున్నట్లయితే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు డైరెక్ట్గా ధనంజయ్ గారితో ప్రాపర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద మీరు క్లారిటీ తీసుకోవచ్చు. మీకు ఎటువంటి డీటెయిల్స్ కావాలన్నా సరే కామెంట్ సెక్షన్లో కూడా మెన్షన్ చేయొచ్చు. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే.